ఆడుదాం ఆట అనేటువంటి ప్రభుత్వ ప్రోగ్రాంలో ఇక్కడ స్పెషల్ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నారు. తర్వాత ఈ ప్రోగ్రాం యొక్క విశేషము, తర్వాత ప్రభుత్వం అమలు చేసేటువంటి ఈ ఆడుదాం ప్రోగ్రాం అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఈ ఆడుదాం అనే ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏమేం చేస్తారు సార్? ఆడుదామా ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి నిర్వహిస్తుంది. రాష్ట్రం అన్ని గ్రామాల్లో కూడా, అన్ని సచివాలయాల్లో కూడా, సచివాలయ స్థాయి నుంచి కూడా 5 ఈవెంట్స్లో ప్రోగ్రాం జరుగుతుంది. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ మరియు క్రికెట్, ఈ 5 అంశాల్లో పోటీలు జరుగుతాయి. దీని తర్వాత మండల స్థాయి, అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయి, అక్కడి నుంచి జిల్లా స్థాయి వరకు, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ప్రోగ్రాం చివరికంటూ సాగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ లాంటి కళాకారులను కూడా వెలికితీసి, వాళ్ళ ప్రతిభను వెలికితీసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవడం అనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఆటలు ఆడించడం ద్వారా ఒక మానసిక ఉల్లాసం, ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కూడా పెరగడం అనేది ఇది ముఖ్య ఉద్దేశంగా జరుగుతుంది. సో ఈరోజు వెల్దుర్తిలో ప్రారంభించాం. అదేవిధంగా రామలకోటలో కూడా మంచి వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సార్, ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఏమన్నా ఇక్కడ నుంచి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మండల స్థాయికి వెళ్తారు. అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కూడా వెళ్తారు. మన స్పెషల్ ఆఫీసర్ గారు ఏమంటే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో తర్వాత మొట్టమొదటిగా గ్రామ స్థాయి నుండి ఆటలు ఆడించడం, తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, ప్రతి ఒక్క అంటే దీనిలో ప్రతిభని కనబరిచినటువంటి వాళ్ళకి ఒక ప్రతిభ అవార్డులు కావచ్చు, లేకుంటే ఇవి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి విధానాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క గ్రామ స్థాయిలో ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, వెల్దుర్తి, కర్నూలు డిస్ట్రిక్ట్.